అంగీకరించడానికి ఇష్టపడని దేశం. రహస్యంగా కొంతమంది క్రైస్తవుల ఆయా స్థలాల్లో చేరి వచ్చేవారు. వారి దగ్గర దేవుని వాక్యం బైబిల్ ఉండేది కాదు. ఓసారి ఒక బైబిల్ అక్కడ స్మగుల్ అయి వాళ్ళ దగ్గరకు వచ్చింది. ఉన్న వాళ్ళలో కొంతమంది మొదట దొరికితే అలాంటి దాంట్లో స్వార్థం ఉండొచ్చు అనుకుంటా, కానీ దాంట్లో మనకు స్వార్థం ఉండదు. కొంతమంది మొదట దొరికిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పుస్తకమే జించుకున్నారంట. ఎవరికైనా బైబిల్ మొదట మీకు వచ్చిందనుకో ఆదికాండం జించుకుని వేరే వాళ్ళకి ఇచ్చారు. పక్కన వాళ్ళు ఏం చేసి నిర్గమకాండం జించుకుని వేరే వాళ్ళకి ఇచ్చారు. అలాగ ఒక్కోళ్ళు పుస్తకం జించుకుంటూ ఉంటే చివరికి వచ్చేటప్పటికి రోమపత్రిక మిగిలిపోయింది. ఎందుకు ఇది మిగిలిపోయిందంటే అది సాధారణంగా ఎవరికి అర్థం కాదు, అందుకని అంత తేలిగ్గా దాన్ని తీసుకోరు. అందుకే రోమపత్రిక ఎవరు చించుకోవాలని ఆలోచించి వెనక నుండి చించుకున్నారంట. ఎందుకంటే శుభములు 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 అని ఉంటాయి కదా, వెనక నుండి అధ్యాయాలు చించుకున్నారంట. చివరికి మొదటి అధ్యాయం సాధారణంగా ఎవరు ఇష్టపడరు, చాలా కష్టంగా అనిపిస్తుంది. అప్పటికి చాలామంది మిగిలిపోయారు. మొదటి పుస్తకాలు చించుకున్నారు, తర్వాత అధ్యాయాలు చించుకున్నారు. ఇప్పుడు ఇంకేదైనా వచనాలు చించుకుందాము అని అనుకుంటా ఉన్నారు. అలా కొంతమంది మొదటి అధ్యాయంలో వచనాలు చించుకుందామని పూనుకుంటే ఒక వ్యక్తి ఈ 17వ వచనం చించుకున్నాడంట. ద జస్ట్ షల్ యూ బై ఫెయిత్, నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించు. అది మొదలుకొని ఆయన మరణ పర్యంతము ఆ విశ్వాసం మీద ఆధారపడి జీవించడానికి పూనుకున్నాడని చరిత్ర తెలియచేస్తుంది. ఈ మాట బైబిల్లో 4 సార్లు రాయబడింది. పాత నిబంధనలు 1 సారి, కొత్త నిబంధనలో 3 సార్లు. హబక్కుకు 2:4 మొదటిది కనిపిస్తుంది, జస్ట్ షల్ యూ బై ఫెయిత్. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మొదట రోమన్స్ 1:17, రోమ 1:17 మొదటి కనిపిస్తుంది. రెండవది గలతీ పత్రిక 3:11 రెండవసారి కనిపిస్తుంది. మూడవసారి హెబ్రీ పత్రిక 10:38 కనిపిస్తుంది. పాత నిబంధనలోని ఒక వచనానికి కొత్త నిబంధనలో 3 సార్లు రాశారా అంటే 3 సార్లే కాదు, 3 పుస్తకాలు రాశారు. నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించును, దీంట్లో 3 పదాలు ఉన్నాయి, ద జస్ట్, ద లైఫ్ అండ్ ఫెయిత్. నీతిమంతుడు, విశ్వాసము, జీవించటం. నీతిమంతుడు అంటే అలాగుంటాడని తెలియచేయటానికి రోమపత్రిక అంతా రాయబడింది. విశ్వాసము అంటే ఎలాగుంటుందని తెలియచేయటానికి హెబ్రీ పత్రిక అంతా గ్రంథస్థం చేయబడింది. ఎలాగ జీవించాలా క్రైస్తవ జీవితము అని గుర్తించడానికి గలతీ పత్రిక అంతా రాయబడింది. అంటే పాత నిబంధనలోని ఒక వచనము యాంప్లిఫై చేసి వివరంగా మనకు అర్థమయ్యే భాషలో రాయాలంటే కొత్త నిబంధనలో 3 పుస్తకాలు అవసరమైతే పాత నిబంధనలోని 39 పుస్తకాలు యాంప్లిఫై చేసి రాయటానికి కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు కావాలా? నాకు తెలిసి పాత నిబంధనలో వచనం వెంబడి వచనం అంటే కష్టం అనుకోండి, సరే అధ్యాయాలు అనుకో, 929 అధ్యాయాలు ఉన్నాయి. 929 అధ్యాయాలు పాత నిబంధనలోవి యాంప్లిఫై చేసి రాయటానికి ఒక వచనానికి 3 పుస్తకాలు తీసుకుందాం. ఇప్పుడు మాదిరి 3000 పుస్తకాలు కావాలా? దేవుని మహాజ్ఞానం ఎంత గొప్పది! ఆహా, హౌ అన్సర్చబుల్ ఆర్ హిస్ రిచెస్. ఆయన బుద్ధి జ్ఞానము మానవ ఊహకు మించినది. అదే దేవుని యొక్క వాక్యమందు మన కొరకై గ్రంథస్థం చేయబడి ఇయ్యబడిన వాక్యం. మీరు అనుమతిస్తే ఈ మాటను గురించి ఒక 5 విషయాలు మీ గమనంలోనికి తీసుకురావాలని కోరుతున్నాను. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. విశ్వాసము బోధించడం, ప్రకటించడం, వినడం చాలా తేలిక. అన్వయించుకోవడం, అభ్యాసం చేయడం చాలా కష్టం. ఇది ఎలాగుంటుందంటే సైన్స్ చదువుకునే వాళ్ళకి అర్థమయ్యేటట్లు, ఉదాహరణకి మీరు ఏదైనా కెమిస్ట్రీ ల్యాబ్ అలాంటి ల్యాబ్స్లో ట్రై చేయకపోతే ట్రై చేయండి, మళ్ళీ నేను ఇలాగ చెప్పానని ఎక్కువ చేయొద్దండి. మీ అరచేతిలోనికి పాదరసం మెర్క్యూరీ ఉంటుంది కదా,
దాన్ని ఒక డ్రాప్ వేసుకోండి. ఒక చుక్క వేసుకున్న తర్వాత దాన్ని పట్టుకోవడానికి ట్రై చేయండి వేళ్లతో. మీరు ఎంత ప్రయత్నం చేసినా మీకు అది దొరుకుతుందా? దొరకదు. మీ కళ్ళెదిటే ఉంటుంది, మీ చేతిలోనే ఉంటుంది, మీకు అందుబాటులోనే ఉంటుంది, కానీ దొరకదు. అలాగే తిరుగుతూనే ఉంటుంది. ఏమైపోద్ది మరి? జారిపోతుంది. మామూలు భాషలో చెప్పాలంటే, వ్యవహారిక భాషలో, బహుశా నాకు అవి ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో పరిచయం లేదనుకో, గోదావరి వైపు బాగా తెలుసు. బురదమట్లు అని ఉంటాయి. అంటే చెరువులు కాలువలు ఎండిపోయేటప్పుడు కొద్దిగా తక్కువ నీళ్ళు ఉంటాయి. అప్పుడు ఒక రకమైన చేపలు ఉంటాయి, దాన్ని బురదమట్లు అంటారు. అది మన దగ్గరే ఉంటుంది. పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచి దొరికినట్లు ఉంటుంది, లోపలికి పోతూనే ఉంటుంది. అలాగే బురదలోకి వెళ్తుంది, మళ్ళీ పట్టుకుంటే మళ్ళీ లోపలికి వెళ్తూనే ఉంటుంది. అది కూడా ఏమవుతుందంటే జారిపోతుంటుంది. విశ్వాసం అనేది కూడా మనకు దొరికినట్లే ఉంటుంది, కనిపించినట్లే ఉంటుంది, చూస్తున్నట్లే అని అనిపిస్తుంది, అనుభవించినట్లే ఉంటుంది. అయినా ప్రతి అకేషన్కి, ప్రతి సందర్భానికి అది కొత్తగా జారిపోతున్నట్లే అనిపిస్తుంది. ఉదాహరణకి 10వ తరగతి పరీక్షలు రాసేటప్పుడు ఏమనుకుంటా, అబ్బా ఇదొక్కడే పాస్ అయితే గండం గడిచినట్లే. అయిపోయిన వెంటనే మంచి రిజల్ట్స్ వచ్చినాయి అనుకో, అబ్బా మళ్ళీ మంచి కాలేజీలో సీట్ రావాలి కదా. 10వ తరగతి పాస్ చేయడానికి సహాయం చేసిన దేవుడు మంచి కాలేజీలో సీట్ ఇడా? ఇది పోద్ది కాదు బదార్, అక్కడ చాలా పోటీ బదార్, మీకు తెలియదు బదార్. సరే, ఇంటర్మీడియట్ అంతా అయిపోయిన తర్వాత అబ్బాయి ఎంసెట్ ఒకటి ఉంది కదా, లేకపోతే నీట్ ఒకటి ఉంది కదా, దాంట్లో క్వాలిఫై అయితే చాలు అని అనుకుంటాం. నీట్ దగ్గరికి వచ్చిన తర్వాత 10th క్లాస్ ఇంటర్మీడియట్లో సాయం చేసిన దేవుడు నీటిలో సాయం చేయడా? మళ్ళీ విశ్వాసం ఇప్పుడు పని చేయదు, మళ్ళీ ఫ్రెష్ కావాల్సిందే దీనికి. ఎంత బాగా రాశారు, ఎంత చదువు, ఎంత బాగా రాసినా, ఎంత చదివినా ఎక్కడ బ్రదర్ కష్టం బ్రదర్, టఫ్గా ఇచ్చిన బ్రదర్ అంటూనే ఉంటాం. అబ్బో ఫిజిక్స్ బ్రదర్ అన్నిటికంటే కష్టం. విశ్వాసం ఎప్పటిదాకా మరి? పోయినసారి దేవుడు సాయం చేసాడు, ఇప్పుడు సాయం చేస్తాడు అనుకోవట్లేదు. దాని తర్వాత ఇంక కోర్సులోకి చేరిన తర్వాత ఒరిజినల్ కథ స్టార్ట్ అవుతుంది. అప్పుడు చెప్తారు కొంతమంది, ఆ బ్రదర్ అనాటమీ పేపర్ ఉంది, ఎవరు రాసినాడు బ్రదర్ దాన్ని? రాసిన మీదకి పోతారు. ఫోరెన్సిక్ అని ఒక పేపర్ ఉంది, దాన్ని ఎవడు కనిపెట్టినాడు బ్రదర్? అది 5 ఏళ్ళు అయిపోయి బయటకు వచ్చడానికి అది గొప్ప సంగతి. మరి 10th పాస్ చేసి, ఇంటర్మీడియట్ పాస్ చేసి, ఎంసెట్ లేదా నీటు ఇక్కడ దాకా తీసుకుని వచ్చాడు, సాయం చేయడా? మరలా మనకు అవిశ్వాసం, అయ్యే చాలా కష్టం బ్రదర్, చాలా టఫ్ బ్రదర్, ఈ పేపర్ అస్సలు చాలా కష్టం. ఇలాగ జీవితాంతము చనిపోయేదాకా ఎవ్రీ డే ఫెయిత్ ఈజ్ ఎ న్యూ ఎక్సర్సైజ్ ఫర్ ఆల్ ద క్రిస్టియన్స్. బైబిల్లో వాళ్ళకు కూడా అలాగే కనిపించింది. కనుక ప్రతి సందర్భంలోనూ విశ్వాసం ఉన్నట్లు మనకు అనిపిస్తుంది, కానీ కరెక్ట్ ఆ పరిస్థితి వచ్చేటప్పటికి విశ్వాసం దొరికినట్టు దొరుకుతుంది, కానీ జారిపోతుంది. మన కళ్ళు ఎదుటే కనిపిస్తుంది, వాళ్ళకున్న విశ్వాసం మనకు లేదు ఏంటి అని అనుకుంటూ ఉంటాం. నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించును. ఈ 5 రకాలైన విశ్వాస మెట్లు వాక్యంలో మనకు కనిపిస్తాయి. మొదటిది యోహాను సువార్త. జాన్ చాప్టర్ 20, యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. జాన్ చాప్టర్ 20 verse 27. యోహాను 20:27. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలిటు చాచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను. ఎవరు అవిశ్వాసి? తోమా. భారతదేశానికి మొట్టమొదటి మిషనరీగా వచ్చి యేసుప్రభు యొక్క ప్రేమను రుచూడటానికి చీకట్లో కూర్చున్న మనకు దేవుని వెలుగును తీసుకుని వచ్చిన వ్యక్తే అవిశ్వాసి. అంటే మన సంగతి ఏంటి మరి? ఇది క్రైస్తవేతరులకు అనుకోవద్దండి. ఇది క్రైస్తవులకు మాత్రమే కాదు, శిష్యులు, ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు నడిచిన శిష్యుడే అవిశ్వాసి అంటే, ఆయన గురించి కనీస అవగాహన కూడా లేని, విశ్వమంతా కూడా ఆయన గురించి తెలియని మనమేం కావాలి మరి? ఇప్పుడు చెప్పండి, మన విశ్వాసులమా? ఫండమెంటల్ క్వశ్చన్ ఏదండి బ్రదర్ అంటారా? దిస్ ఈజ్ ట్రూ, ఇది వాస్తవం. విశ్వాసుల్లో విశ్వాసం ఎంత ఉంది అని తెలియటానికి ఒక చిన్న అనాలజీ వాడొచ్చా?
నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో విశ్వాసంలో కూడా విశ్వాసం అంతే ఉందంటే తప్పు కాదేమో. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుంది? 10 గ్రామ్సా, హాఫ్ లీటరా, 1 లీటరా? 0. అలాగే విశ్వాసంలో కూడా విశ్వాసం ఎంత ఉంటుంది? నేను చెప్పను, మనమే డిసైడ్ చేసుకోవాలి. ఎందుకు ఈయన మంచి వ్యక్తి కదా, బాగా విశ్వాసంతో ముందుకెళ్ళినాడే కదా, మరి ఎందుకు ఈ అవిశ్వాసం వచ్చింది? అవిశ్వాసం ఎందుకు వచ్చిందంటే ఇక్కడ రాయబడిన మాటలు జాన్ చాప్టర్ 20, యోహాను సువార్త 20వ అధ్యాయం 24, 20:24, యోహాను 20:24. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదమానబడిన తోమ వారితో లేకపోయాను. యేసు ప్రభువారు లేఖనం ప్రకారం చనిపోయి సమాధి చేయబడి లేఖనం ప్రకారం 3వ దినాన్ని తిరిగి లేచినాడు. ఆ సందర్భంలో శిష్యులకు ఆదివారం సాయంకాలం తలుపు వేసుకుని వారు ఉన్నప్పుడు సమాధానం కలుగునుగాక అని వారికి ప్రకటించి వారి మధ్య నిలిచి తాను వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు. అప్పుడు ఎవరు లేరంటే తోమా లేడు, వారితో లేకపోయాను. 26వ వచనం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపట ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. ఈ మాట మీరు ఆలకించాలి. వారితో లేకపోయాను, వారితో కూడా ఉండెను. ఎవరితో లేకపోతే అవిశ్వాసం వస్తుంది? ఎవరితో ఉంటే విశ్వాసం వస్తుంది? వారితో లేకపోతే అవిశ్వాసం వస్తుంది. ఎవరు వారు? యేసు ప్రభు యొక్క మిగతా శిష్యులు, అంటే యేసుతో నడిచిన వారు. బైబిల్లో చెప్పబడింది అంతకుముందు అధ్యాయంలోనే, వారు యేసుతో కూడా ఉన్నారని గుర్తించినారు. యేసుతో ఉన్న వారితో మనము కూడా వారితో ఉంటే విశ్వాసం అనేది వస్తుంది. అంతేనా? అంటే ఇంకో మాటలో చెప్పాలంటే సహవాసము ద్వారా విశ్వాసములో కొంత ముందుకెళ్ళటానికి, లేకపోతే కనీసం విశ్వాసములో నుండి అవిశ్వాస స్థితిలోనికి పడిపోకుండా ఉండటానికి అవకాశం ఉంది. విశ్వాస యొక్క స్థితిలో నుండి అవిశ్వాసంలోనికి పడిపోవటానికి కారణం ఏంటంటే వారితో లేకపోయాను. ఎన్ని రోజులు లేడు? 8 రోజులు లేడు. 1 వీక్, 1 వారం సహవాసం రాకపోతే విశ్వాసం ఏమవుతాడు? నేను ఈ మాట అంటున్నందుకు ఏం ఫీల్ కావద్దండి, వాక్యంలో రాశారు. మరి ఇది వారం రోజులు వారితో లేనందుకు దిదమానబడిన తోమ ఏమయ్యాడు? విశ్వాసి, అవిశ్వాసి. వేరే వాళ్ళు చెప్పిన మాట కాదు ఇది, యేసు ప్రభు ఓపెన్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. బయటకు వచ్చి చెప్పొచ్చు కదా, ప్రభు అందరు ఎదురుగా మరి రద్దు తీసేసేవేంటి అని తోమ అనలేదు. కొంతమంది 10 మంది ఉన్నారు, వాళ్ళందరూ ఎదురుగా నేను అవిశ్వాసం చెప్పేస్తాను, నన్ను బయటకు ఎంత కొట్టా నేను ఫీల్ అయ్యాను. కానీ వాళ్ళందరూ ఎదురుగా ఇలాగ అనేటప్పటికి నాకు చాలా బాధేసింది అంటే ఉన్న సంగతేగా. ఉన్న సంగతి మనకు ముఖం మీద చెప్తే ఇష్టం ఉండదు. అంత చుట్టూ తిరిగేసి రావాలా, అటు చుట్టూ తిరగటం యేసుప్రభుకి ఇష్టం ఉండదు. అదే మనకు ప్రాబ్లం. మనది యేసుప్రభుకి ఇష్టం ఉండదు, యేసుప్రభు మనకి ఇష్టం ఉండదు. దట్స్ ఎ కాన్ఫ్లిక్ట్. యేసుప్రభు మోమాటం లేనివాడు, నేరుగా సూటిగా దాటిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. మనం ఏమంటే అట్టు కాదలే ప్రభు, కొద్దిగా లౌక్యం వాడాలి కదా. మీరు కొద్దిగా భుజం ఇచ్చి వేసుకొని పక్కన తీసుకెళ్ళి ఏంటి బాగున్నారా ఏంటి అది ఇది విషయం, నేను అంతా నాకు నచ్చినావు కానీ ఒక్కటి నచ్చలేదు. నో, ఈ లౌక్యం ఉంది. హీ హ్యాజ్ నో డిప్లొమసీ ప్లీజ్, హీ హ్యాజ్ ఇన్స్టెంట్ డివినిటీ. ఆయనకు లౌక్యం లేదు, దైవత్వమే ఆయన. అందుకే మాట్లాడేది ఏదన్నట్టు నేరుగా మాట్లాడతాం. సహవాసానికి రండి, దేవుని మాటలు వినండి, దేవుని ప్రజలతో కలిసి ఉండండి, వారితో కూడా ఉండండి అని ఎందుకు చెప్తారు అని అంటే, ఎక్కువ మంది కనిపిస్తే బాగుంటుందని కాదు ఉద్దేశము. అవిశ్వాసంలోనికి దిగజారిపోకుండా ఉండటానికి యేసుప్రభు యొక్క ప్రత్యక్షత మిస్ తోమా. అదే మొదటిసారి ఉండింటే ఆ ప్రత్యక్షత ఆ రోజే పొందింటాడు. ఇటు 8 రోజులు మిస్ అయిపోయాడు. ఇట్ వాస్ ఫర్ హిమ్ వెరీ ఫ్రెష్. ఫర్ అదర్ డిసైపుల్స్ ఇట్ వాజ్ ద సెకండ్ అపియరెన్స్ ఆఫ్ రిజరెక్టెడ్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క ప్రత్యక్షాన్ని వారు ఇంకోసారి చూసే అనుభవంలోనికి వాళ్ళు తీసుకురాబడ్డారు. మనం మొదట చూస్తే బాగుంటుందే, లోకంలో చూడండి. నేను ఈ మాట అనుకుంటున్నాను అన్నందుకు ఏమనుకోవద్దండి. ఏదైనా లోకంలో మొదట చూడాలనుకుంటారు కదా. యేసు ప్రభుని ఎరగక మునుపు సినిమాలు రిలీజ్ అయినాయి అనుకోండి, వాళ్ళు యాక్టర్ లేదా వాళ్ళకి సంబంధించిన హీరో అంటే మొదటి షో దాన్ని పోట్లాడి
టికెట్లు దొరికించుకొని చెయ్యి కాళ్ళు అన్నీ ఏమైపోయినా పర్వాలేదు, షో చూడాలి, మొదటి దానికి వెళ్ళాలి. క్రికెట్ చూసేవాళ్ళు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఫస్ట్ ఓవర్ ముందు టాస్ పడకుంటే పోయింటాడు. ఏంటి నీకు డబ్బులు ఇస్తున్నారా? అన్నీ మొదట చూడాలనుకుంటా, అన్నీ ఫస్ట్లో ఉండాలనుకుంటే అన్నీ బాగుండాలి. ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి బ్రదర్ ఏం చెప్పినాడు, కంక్లూడ్ పాయింట్లు ఏంటి, వాట్ ఈస్ ద టేక్ హోమ్ మెసేజ్, ఇది మాత్రం మనకి చివరి కావాలని అనుకుంటా. విచిత్రం ఏంటంటే ఇక్కడ తోమ అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. తోమ అలాంటి వాడికి దాపరిస్తే మన సంగతి ఏంటి? అయితే చరిత్ర ఏం చెప్తుందంటే, తోమ 20వ అధ్యాయం మనం చదివిన ఆ వచనంతోనే ఆగిపోయింటే చరిత్ర భిన్నంగా ఉండేది. కానీ చరిత్ర ఏం చెప్తుందంటే, ప్రభు యొక్క ప్రత్యక్షతకు ఆయన విధేయత చూపించాడు. నా ప్రభువా, నా దేవా. This is considered to be one of the greatest, deepest, intimate, personal, penetrating confession ever made by a disciple before Christ. నా ప్రభువా, నా దేవా అని తాను ప్రభు ఎదుట ఒప్పుకొని తిరిగి సమకూర్చబట్టడానికి ఆయన ఇష్టపడినట్లు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆయన ప్రభు కొరకు సాక్షిగా జీవించడానికి ఇష్టపడ్డాడు. దేవుడు స్థిరపరిచిన తర్వాత మన దేశానికి కూడా వాక్యాన్ని తీసుకుని వచ్చాడన్న సంగతి మనకు తెలుసు. ఒక అవిశ్వాసిని దేవుడు దేశంలో కూడా ఎరగని ప్రజల మధ్యలోనికి ఒక వాక్య పరిచారకునిగా, సువార్తకునిగా దేవుడు వాడుకోగలిగితే మనల్ని వాడుకోడా. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవుడికి సమస్తము సాధ్యం. ప్రభుకు స్తోత్రాలు. ఆయన 8 రోజులు ఎగిరిగొట్టిన 8వ రోజు వచ్చినాడు. మన అట్టుగాదే ఓసారి మానేస్తే పూర్తిగా మానేస్తే, ఎందుకంటే మళ్ళీ పోబుద్ది కాదు. ఇది అందరూ మీకు బాగా తెలుసు కదా. ఇప్పుడు సమ్మర్ వెకేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ కాలేజీలకి డ్యూటీలకి వెళ్ళాలంటే బద్ధకం. అబ్బా అప్పుడే రీఓపెనింగా, ఎండలు ఇంకా ఎక్కువైపోయినా, ఇంకా కష్టమైన, ఇంకా కొన్ని రోజులు పొడిగించవచ్చు కదా, వెళ్ళాలంటే మనసు రాదు. కనుక ఒకసారి మానేస్తే ఎందుకు మానేద్దని చెప్తారంటే, మనకున్న ఇన్బిల్ట్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, పోయిన వారం పోలేదు కదా, ఈ వారం ఏమి వెళ్తాం. 2 వారాలు పోకపోతే ఏం చెప్తుంది ఇన్బిల్ట్ ఆపరేషను, లేదా ఈ సిస్టమ్ ఏం చేస్తే 2 వారాలు పోలేదు 3వ వారం ఏం పోతుందిలే, 3 వారాలు పోకపోతే 4 వారాలు. నెలల తరబడి రాని వాళ్ళంతా ఉన్నారు. మరి నువ్వు టూ మచ్ కాకపోతే ఈ ఇన్బిల్ట్ దానికి మనం అలవాటు అయిపోతాం కనుక నెలల తరబడి రాని వాళ్ళంతా ఉన్నారంట. నేను నెల పోకపోతే ఏమైపోతుంది. అలా క్రమేణా మన విశ్వాస విషయంలో వెనకబడటానికి అవకాశం. నీతిమంతుడి విశ్వాసం మూలంలో జీవించింది. ఇప్పుడు విశ్వాసం లేకపోతే ఏమైపోయింది? జీవం లేదు. జీవం లేకపోతే ఏమైంది? డెత్, మరణం వచ్చింది. కనుక విశ్వాసంలో మొదటి మెట్టు ఏంటంటే, నేను ఈ మాట చెప్తే మీకు ఆశ్చర్యము కష్టంగా అనిపించవచ్చు, అవిశ్వాసం. విశ్వాసంలో మొదటి మెట్టు అవిశ్వాసం ఏంటి? ఆ శిష్యులు వెళ్ళిన మార్గం, అది మనం కాదని లేని మార్గం. అయితే దాంట్లో నుండి తోమ ప్రభువుని ఎరిగి గుర్తించి బయటికి వచ్చినట్లు మనం కూడా, నా ప్రభువా, నా దేవా, నా విశ్వాస స్థితిని మార్చివేసి తిరిగి నన్ను విశ్వాస వీరునిగా నువ్వు చేయని తోమ వలె మనం ఒప్పుకోగలిగితే ఎంత బాగుందో. రెండవది చూస్తామా? మత్తయి సువార్త, మాథ్యూ చాప్టర్ 6. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనం. మాథ్యూ చాప్టర్ 6 వర్స్ 30. నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడు అలాగ అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కదా. ఈ అల్ప విశ్వాసులు ఎవరు? 5, 6, 7 అధ్యాయంలో ప్రసంగం ఎవరికి? మొదటి వచ్చిన 5వ అధ్యాయంలో చూస్తే, జనసమూహమును చూచి కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చారు. ఆయన శిష్యులకి వాక్యం. కనుక శిష్యులు ఎవరు? మొదటిదేమో అవిశ్వాసగా కనిపిస్తున్నాడు. రెండో దశ కొద్దిగా ప్రోగ్రెస్ అయినారా అని అంటే అయినారు, కానీ అల్ప విశ్వాసులు. బైబిల్లో కనీసం అల్ప విశ్వాసము 5 సందర్భాల్లో వస్తున్నట్లు మనం చూస్తాం. కానీ ఇప్పుడు అన్నీ నేను చెప్పను, 3 మాత్రం క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఈ 6వ అధ్యాయంలో మనం చదువుకున్న ఈ భాగంలో మనకు వస్త్రాలకు సంబంధించి అల్ప విశ్వాసము వస్తుంది. రెండవది 8వ అధ్యాయము 26వ వచనం ప్రకారము సముద్ర ప్రయాణములో అక్కడ శిష్యులకు
అల్ప విశ్వాసం వచ్చినట్లు వాక్యము ద్వారా మనము గమనిస్తూ ఉన్నాం. తర్వాత మూడవది మత్తయి సువార్త 16:8 వారు రొట్టెలు తీసుకొని రావడం మర్చిపోయాం కదా అని ఆలోచిస్తున్నప్పుడు ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసులారా, మన ఇద్దరు రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? కనుక అల్ప విశ్వాసము కనీసం ఇప్పుడు సమయ అద్దబాటును బట్టి 3 విషయాల్లో వస్తుంది. మొదటిది ఏంటి? డ్రెస్. రెండవ అంటే వస్త్రాలు. రెండవది మన యాత్ర, ఈ లోకంలో సాగిపెట్టేటప్పుడు కష్టాలు. మూడవది ఏంటి? భోజనం. ఈ మూడిట్లో సాధారణంగా మనకి అల్ప విశ్వాసం అనేది కలుగుతూ ఉంది. మరి దేవుడు దీన్ని ఏం చేయాలని కోరుతున్నాడు? దాన్ని కూడా మార్చేయాలని కోరుతున్నాడు. ఏం తిందాము, ఏం తాగదాము, ఏం ధరించుకుందాము, ఎలాగెళదాం, దీని గురించి ఆలోచించే వాళ్ళని ప్రభు ఏమన్నాడంటే, వాళ్ళకి టైటిల్ క్యాప్షన్ మీరు ఏమనుకోరుగా చెప్తే అల్ప విశ్వాసులు. అంటే మరి విశ్వాసులు దీని గురించి ఆలోచించరా? ఆలోచించాల్సిన అవసరం లేదనే కదా ఇక్కడ చెప్పబడుతున్నాం. ప్రభు దోణిలో వారిని పంపించిన తర్వాత మార్గంలో వాళ్ళు వెళుతున్నప్పుడు సముద్రంలో వాళ్ళే భయపడిపోయారు. మనకి ఇంత తుఫాను వచ్చింది ఎలాగా అని. రొట్టెల గురించి 5,000 మంది పురుషులకు పంచిపెట్టిన రొట్టెల గురించి అయ్యో రొట్టెలు తీసుకురావడం మర్చిపోయామే అని అనుకున్నారు. కానీ ప్రభు ఉన్నాడు కదా, రొట్టెలు లేకపోతే ఏమనే ఆలోచన రాలేదు. కనుక మనకు సాధారణంగా ఈ మూడింటి గురించి అల్ప విశ్వాసం అనేది వస్తుంది. ఏం ధరించుకోవాలా, ఏమి తినాలా, ఈ జీవితంలో ఎలాగ సాగిపోవాలా, ఇది మనకు అయ్యే పనేనా? కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ఇవన్నిట్లో కూడా ప్రభు వారితో కూడా ఉండి వారిని గద్దించినాడు. దేవుడు పుష్పాలని అలంకరిస్తే మనల్ని అలంకరించదా అంటే మనకి ఎక్కువ కోరికలు ఉంటాయి, అది వేరే విషయము. మనకేమన్నీ బ్రాండెడే ఉండాలా? ఎట్లా ఉంటాయంటే చెడ్డ ఆలోచనలు. నేను చెప్పనా, మీరు ఏమనుకోకపోతే, నేను వేసుకున్నట్లాంటి డ్రెస్సు మందిరంలో ఇంకెవరు వేసుకోకూడదు. దట్ ఈజ్ ద ఐడియా ఆఫ్ సిన్. యూ హ్యావ్ నో రైట్ టు కవర్ట్ సచ్ ఐడియా. నువ్వు అలాంటి దాని గురించి ఆలోచించడానికి అసలు నీకు హక్కే లేదు. యూ లాస్ట్ యువర్ రైట్ టు కవర్ట్ ఫర్ ద థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ టు పెరిష్. దాని బదులు ఇలాగ ఆలోచించవచ్చు కదా, నేను వచ్చే స్థానిక సంఘంలో నేను చేసే ప్రార్థన ఇంకెవ్వరు చేయనట్లుగా చేయాలా, నేను చేసే ఆరాధన ఇంకెవ్వరు చేయనట్లుగా చేయాలా, నేను చేసే త్యాగం ఎవ్వరు చేయనట్లుగా ఉండాలా, నేను చేసే పని ఇంకెవ్వరు చేయనట్లుగా ఉండాలి. ఇంకేదైనా చేయాలంటే దట్ బ్రదర్, దట్ సిస్టర్, బ్రదర్ ఎక్సలెంట్ అనగలిగేటట్లుంటే ఎంతో బాగుండు. అట్లాంటి పొరపాటు ఆలోచనలు మనకి రావు. మన ఆలోచనలన్నీ నేను కట్టుకునే డ్రెస్సు లాంటి డ్రెస్ ఎవరు కట్టుకోకూడదు, నేను వేసుకునే బట్టలు లాంటివి ఎవరు వేసుకోకూడదు, నేను కట్టుకునే వాచ్ లాంటిది ఎవరు కట్టుకోకూడదు, నేను వాడే మొబైల్ ఫోన్ లాంటిది ఎవరు వాడకూడదు, ఏదైనా పలానా నేను వాడే కార్ లాంటిది ఎవరు వాడకూడదు. టెస్లా ఎలక్ట్రానిక్ కార్ వచ్చిందంటే ఫస్ట్ అది నా దగ్గరే ఉండాలి. దిస్ ఈజ్ ఆల్ సిన్ఫుల్. ఒకవేళ ఎందుకు సిన్ఫుల్ అని మీరు అంటారేమో, ఎందుకు ఇది పాపం అని అంటారేమో. మీరు ఊహించండి, యేసుప్రభు ఆ స్థానంలో ఉన్నాడు అనుకో. యేసుప్రభు అలాగ అనుకుంటాడా? నేను వేసుకునే అంటే డ్రెస్సు హైదరాబాద్లో ఎవ్వరు వేసుకోకూడదు, నేను వెళ్ళే గాడిద లాంటి గాడిద హైదరాబాద్లో అస్సలు ఉండకూడదు, నేను తినే భోజనము హైదరాబాద్లో ఇంకెవ్వరు తినకూడదు అని యేసుప్రభు అనుకుంటాడా? మన తల్లిదండ్రులు అలాగ అనుకుంటారా? మన తల్లిదండ్రులు కూడా అలాగ అనుకోరు కదా. నేను బాగాలేకపోయినా నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలి, అందుకే వాళ్ళు మామూలు ఫుట్పాత్ మీద డ్రెస్సులు వేసుకున్న మనకేమో బ్రాండ్ షోరూములు తీసుకెళ్తుంటారు. వాళ్ళేమో నార్మల్ బాటా చెప్పులు కొనుక్కున్నా మనకేమో బ్రాండెడ్ చెప్పులు కొనిచ్చడానికి ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళేమో బేసిక్ మోడల్లో నొక్కే వాడుతున్నా మనకేమో యాపిల్, ఐఫోన్ కొనియడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ వాళ్ళు తక్కువ ఉన్నా మనకు మాత్రం ఎన్నో విధాలుగా చుట్టానికి ప్రయత్నం చేస్తుంటారు. మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఒక విశ్వాసిగా మనం గుర్తించాల్సింది ఏంటంటే, మనం ఉండబో రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాం. అందుకే ఆ రాజ్యంలో చెప్పబడింది కదా, దేవుని రాజ్యమును మొదట నీతిని వెదకుడి, తర్వాత అన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అలాంటి దృక్పథం మనకు. సీక్ ye ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్.
and the righteousness, then everything shall be added unto you. Not given, added, addition. అంటే buy one get all free. First seek the kingdom of God and everything shall be added unto you. Get everything for free. మనం ఏమనుకో ఫ్రీకి వస్తే ఏదో నమ్మకలేదు ఇస్తారో వీళ్ళు. ప్రభు మీద మనకి నమ్మకం ఉండదు, అందుకనే మిగతావన్నీ కొనటానికి మనం ప్రయత్నం చేస్తాం. దీన్ని మనం ఎలాగ పొందాలా? పొందలేం. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించు. ఎవరైతే వీటిని గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళు ఇంకా అల్ప విశ్వాసంలోనే ఉన్నారు. 2 విషయాలు చూస్తున్నాం. మొదటిది ఏంటి? అవిశ్వాసం. రెండవది ఏంటి? అల్ప విశ్వాసం. వీళ్ళంతా శిష్యులే, మళ్ళీ శిష్యులు కాదని మీరు అనుకుంటున్నారేమో. సామాన్యమైన వాళ్ళేమో వీళ్ళకి సంబంధించి క్రైస్తవేతరులకు సంబంధించేమో అని అనుకుంటున్నారేమో. కాదు, ఇది యేసు ప్రభువుని ఎరిగిన వారి కొరకే. ఇప్పుడు 3వది మత్తయి సువార్త 17వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 17. మత్తయి సువార్త 17వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 17 వర్స్ 20, 17-20. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. వారంటే శిష్యులు. 3వ రకమైన విశ్వాసం ఏంటి? ఆవగింజంత విశ్వాసం. ఆవగింజంత విశ్వాసం ఉంటే అసాధ్యమైనది ఏమీ లేదండి. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. దేవుడికి అసాధ్యమైనది ఏది ఉండదు కాదు ఇక్కడ రాసిన స్టేట్మెంటు. నథింగ్ షల్ బి ఇంపాసిబుల్ అంటు యూ. అది దేవుడికి సంబంధించి అయితే బాగా వర్తిస్తుంది. మనకు కూడా మనమేమనుకుంటాం, మనకు స్టేట్మెంట్ రివర్స్ మారుస్తాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్. అన్నీ నాకు అసాధ్యమే, ఎందుకంటే ఆవగింజంత విశ్వాసం లేదు. శిష్యుల దగ్గరికి తెచ్చినారంట. ఎవరి దగ్గర చాంద్రరోగం పట్టినాడంటే దయ్యం పట్టిన వాళ్ళు ఒకరిని తీసుకొని వచ్చినారు. చూడండి ఆ మాట 17వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 17. మాథ్యూ చాప్టర్ 17 17వ అధ్యాయము 16. నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి తిని కానీ వారు వానిని స్వస్థపరచలేకపోయారని చెప్పారు. శిష్యుల యొద్దకు. ఇప్పుడు చూడండి 17వ వచనం. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకురండి. ఎవరి యొద్దకు తీసుకెళ్తున్నాం? శిష్యుడి దగ్గరికి తీసుకెళ్తున్నాం. ఎవరి దగ్గరికి తీసుకురావాలా? యొద్దకు తీసుకురావాలి. ఇప్పుడు నేను ఒక మాట అడగొచ్చా మిమ్మల్ని? ఆయన యొద్దకు, నా యొద్దకు అనే మాట మత్తయి సువార్తలో ఎన్నిసార్లు రాయబడింది? దిస్ ఈజ్ ఎ పేటెంట్ ఆఫ్ మాథ్యూ. మీరు గమనించినారు లేదా? ట్రై చేయండి. మామూలు మనందరికీ పరిచయమైన మాట ఉంటుంది కదా, 11వ అధ్యాయంలో ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలారా నా యొద్దకు రండి. ఆయన యొద్దకు, ఆయన యొద్దకు, ఆయన యొద్దకు, ఆయన యొద్దకు. ఇప్పుడు మీకు ఓపిక లేదనుకుంటా, అందుకే నేను అన్ని చేయించలేను. కానీ ఇక్కడ మనం చూస్తాం, దెర్ ఈస్ ఎ రైట్ పర్సన్ విత్ ద రైట్ యాటిట్యూడ్, రైట్ టైం, రైట్ డిజైర్, గోయింగ్ టు ఏ రాంగ్ పీపుల్. మనం కూడా అలాగే ఉంటాం. అన్నీ రైటే, బట్ అప్రోచ్ ద రాంగ్ పర్సన్. దాంతో అంత సీన్ అంతా మారిపోయింది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినాడు. అక్కడి నుండి అయిపోయిన తర్వాత ఇంక వెళ్ళిపోలే ఆ వ్యక్తి. ఎలాగో శిష్యులు బాగా చేయలేకపోయారు కదా, ఇంక వాళ్ళు ఆయన ఏం బాగా చేస్తాడని అనుకోలేదు వాళ్ళు. ఆయన యొద్దకు తెచ్చిరి. ఆయన అప్పుడు వాళ్ళని బాగా చేసినారు. శిష్యులకున్న ఒక మంచి లక్షణం ఏంటంటే, వాళ్ళు మనలాంటి వాళ్ళు కాదు, నన్ను తిట్టేశారు కదా అని ఇంక వెళ్ళిపోరు. వాళ్ళని ఎలాగ తిట్టాడు తెలుసా? వాళ్ళని తిట్టినట్లు మాటలు మనల్ని ఎవరని తిడితే ఇంక ఇక్కడ ఉండము. ఇందాక చెప్పాను కదా, ఆ తోమాని ఏమన్నాడు? అవిశ్వాసి అని అన్నాడు. ఇక్కడ వీళ్ళని ఏం మాట్లాడుతున్నాడు? ఇక్కడే రాశాడు, విశ్వాసము లేని మూర్ఖతరము. ఎవడని మనం మూర్ఖుడా అన్నాం అనుకో, ఒకవేళ మీ నాన్నగారు అమ్మగారు ఇంట్లో అన్నారు మూర్ఖుడా అని, ఇంటికి పోతారా మళ్ళీ రిటర్న్? ఈ శిష్యులు అంటే ఇది, దిస్ ఈజ్ బిబ్లికల్. అంటే ఇలాగ తిట్టే వెళ్ళాలని కాదు దాని అర్థం ఏంటంటే, దేనికని దే ఆర్ రెడీ. డిసైపుల్షిప్ అంటే విల్లింగ్ టు యాక్సెప్ట్ ఎనీ రిబుక్, ఎనీ స్కోల్డింగ్, ఎనీ రిప్రోచ్ అండ్ ఒబే.
మనకు అలాగుండదు, పాలిష్డ్గా చెప్పాలా, డిప్లొమాటిక్గా చెప్పాలా, అమెరికన్ స్టైల్లో చెప్పాలా, అంటే ప్రతిదానికి పర్మిషన్. మనం ఎక్కడైనా ఇంటికి వచ్చినా, బ్రదర్ కెన్ ఐ హ్యావ్ యువర్ ఫేవర్ ప్లీజ్, అమెరికన్ స్టైల్. చెప్పండి బ్రదర్, కెన్ ఐ హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్, ఓహో నీళ్ళు, ఓకే. వాళ్ళ కే అని కూడా ఓకే, అంకుల్ అని కూడా అనరు, బ్రదర్ అని కూడా అనరు, ఓకే. ఆ గ్లాస్ నీళ్ళు తీసుకురావడానికి అలాగా. అదే మనం ఆంధ్ర కల్చర్ లేకపోతే ఇక్కడ తెలంగాణ కల్చర్ ఎప్పుడన్నా రే వెళ్ళి తీసుకురారా, రే ఆగి తీసుకురారా, అన్నది పెట్టరా, సాంబార్ ఎక్కడికి వెళ్ళేవరా, ఇదే మేలు అనిపిస్తుంది. ఎందుకు దిస్ ఆల్ బిబ్లికల్. వాళ్ళు రాటు నిలబడుతున్నారు. ఇట్స్ ఎ చెజిల్డ్ పాలిష్డ్. చూడండి, రాగుండేదానికి పాలిష్ ఉండేదానికి తేడా ఉందా లేదా? దావీదు ఏలా లోయలో ఎలాంటి రాయి తీసుకున్నాడు? పాలిష్డా అన్పాలిష్డా, కట్ట అన్కట్ట? ఎవరు ఎక్కువగా ప్రభు చేత గద్దించబడుతున్నారో, దేవుడిచ్చిన సార్వభౌమ అధికారము ద్వారా గద్దించబడుతున్నారో, దే ఆర్ ఆల్ కట్ అండ్ అన్కట్. ఇది మీరు ఇక్కడే చూస్తారు. దిస్ ఫెలోషిప్ యాజ్ సచ్ ఏ ట్రైనింగ్ దట్ ఆల్ కార్నర్స్ అన్వాంటెడ్ స్టఫ్ ఈజ్ కట్, పాలిష్డ్ to make this stone suitable in the sanctuary and the building up of the house of the Lord. అదే భక్సింగారాయ దైవజనులకు వాళ్ళు ఇచ్చిన ఈ ప్రత్యక్షత ఇది. అందుకని ఎవరినైనా వాళ్ళు దేవుని యొక్క వాక్యం ద్వారా గద్దించేవారు. తర్వాత గద్దింపుకు లోబడిన వాళ్ళు వచ్చినారు, విన్నారు. వాళ్ళు చూస్తే ఎంతో పాలిష్గా ఉంటాయి, వాళ్ళ మాటలు ఎంత పాలిష్గా ఉంటాయి, వాక్యం ఎంత పాలిష్గా ఉంటాయి, పరిచయం ఎంత పాలిష్గా ఉంటాయి, జీవితాలు ఎంత పాలిష్గా ఉంటాయి, ఆల్ పాలిష్డ్. ఇది కాకుండా మీరు మిగతా చూడండి, బయట ఎంత అన్కట్టుకుంటుందో, ఎంత అన్పాలిష్గా ఉంటుందో. పాలిష్డ్ గ్రానైట్కి అన్పాలిష్డ్ గ్రానైట్కి తేడా తెలుసుగా, పాలిష్డ్ మార్బుల్కి అన్పాలిష్డ్ మార్బుల్కి తేడా తెలుసుగా, పాలిష్డ్ వ్యక్తికి అన్పాలిష్డ్ వ్యక్తికి తేడా తెలుసుగా. కనుక ప్రభు వీళ్ళని ఏం చేశాడంటే అపోస్తల కార్యంలోనికి వెళ్ళేటప్పటికి దే బికేమ్ ఆల్ పాలిష్డ్ డిసైపుల్స్. సువార్తలు ఎలాగున్నారంటే ఆల్ అన్కట్, అన్పాలిష్డ్. విశ్వాసం లేని మూర్ఖతరం వారలారంటే మన మైండ్ ఏమంటారు బ్రదర్? అంతమందిలో అట్ట మర్యాద లేకుండా మాట్లాడేసాడు. ఏమి యేసుప్రభులే అండి, ఆయన ఇచ్చే రొట్టెలకు చేపలకు ఇంత దూరం రావాలి ఏంటి? మనం అంతకంటే మంచి చేపలు పట్టుకుంటాం, మా ఆవిడ అంతకంటే రొట్టెలు బాగా కాలుస్తాం. ఆయన వెళ్ళిపోయింటే ఏమైంటారు? ఏమైంది అది? బహుశా అలాగే ఎవరు మనలాంటి వాళ్ళు పోయి అనింటారేమో, పేతురు యోహాన్ లాంటి వాళ్ళు. కాదన్నా అంత తిట్టేస్తున్నాను, మీరు అన్న పోయి చెప్పండి, రే నార్మల్స్గా అడ్డిందా, మీరు కూడా అట్టే చెప్పేస్తున్నారు. అట్టే కాదు, వీఆర్ బౌండ్ టు డూ దిస్. మనం తిట్టించుకోవాల్సిందే, మనం అనిపించుకోవాల్సిందే. సాతానా అంటే ఎవడని ఉంటారండి? సాతానా నా వెనుకకు పోని పేతుర్ని నేరుగా పబ్లిక్ ఓపెన్ స్కోలింగ్. మన ఇంట్లో మన పిల్లల్ని భార్యను భర్తను అన్నారనుకోండి, ఎట్లుంటుంది అంటే మీరు అనండి అని చెప్పట్లేదు, ఎందుకంటే మధ్యాహ్నం భోజనం కావాలి కదా. యూ డెవల్ గెట్ అవుట్ ఫ్రమ్ మీ అని ఒకసారి అనండి ఇంట్లో. ఒక్క పేతురు లాంటి వాడు అది భరించగలడు. A man who has a courage to receive the scolding has a courage of receiving the Spirit of God. ప్రభు యొక్క గద్దింపుని ఎవరైతే స్వీకరించగలరో వారే పరిశుద్ధాత్మ దేవుని పొందటానికి అవకాశంలోనికి వస్తారు. The man who rejects the scolding has no place to receive the Spirit of God. అందుకనే వారు గొప్పవారయ్యారు. ఇప్పుడు శిష్యులకు ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే వారు మరలా వచ్చిన, చూడండి ఇక్కడ రాయబడిన మాట మత్తయి సువార్త 17వ అధ్యాయం 19 వచ్చిన, మాథ్యూ చాప్టర్ 17 వర్స్ 19. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసు నొద్దకు వచ్చి మేము ఎందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని ఆయనను అడిగిరి. దిస్ ఈస్ ద మిస్టీరియస్ క్యారెక్టర్ ఆఫ్ హిస్ డిసైపుల్స్. ఏది చేయలేకపోయినా వాళ్ళకున్న లక్షణం ఏంటంటే మనం ఎందుకు చేయలేదురా అని వాళ్ళే మదన పడట్లేదు. ఇంక వెళ్ళిపోదాంపో, మంచి చేత కావట్లేదు, ఎలాగో దయ్యం పట్టినోళ్ళు కూడా బాగా చేయలేకపోతున్నాం, ఇంక మనం సముద్రం మీదే నడుస్తాం, రొట్టెలేం పంచుతాం, ఇంక ఇవన్నీ ఏం చేస్తామని అనుకోవట్లేదు. ఎందుకు వై వీ హ్యావెంట్ డన్ దిస్, ఎందుకు ఇది మేము చేయలేకపోయాం? ఎప్పుడైనా నీకు అలాగ అనిపించిందా? వాళ్ళ శిష్యులు ప్రభు అందరూ చేస్తున్నారు, వై ఐ హ్యావెంట్ డన్ దిస్, ఎందుకు ఇది నేను చేయలేకపోయాను. దట్ స్పిరిట్ ఆఫ్ కమింగ్ టు హిమ్ అగైన్, నోయింగ్ ద రీజన్ అండ్ ఫాలోయింగ్ ఆఫ్టర్ ద రీజన్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్.
ప్రభు వార్త అన్నాడు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగిన వాళ్ళకి ఆవగింజంత విశ్వాసం లేకపోతే మనకి ఎంత ఉండాలి? ఇంకా నేతి బీరకాయలో నెయ్యి ఉన్నంత. నేతి బీరకాయ పెద్దది, ఏం కర్రీ చేశారండి? నేతి బీరకాయలు చేసేసామండి, అందుకేనండి నెయ్యి వాసన ఇక్కడ దాకా వచ్చేస్తుందండి. అలా బాగానే కనిపిస్తుంది కానీ నెయ్యి ఏం లేదు. విశ్వాసం బాగానే కనిపిస్తున్నాం కానీ విశ్వాసం కనబడట్లేదు. ఆవ గింజ అన్నిటికంటే చిన్న గింజ. మరి దాన్ని ఎందుకు పోల్చున్నారు? ఒక 3 విషయాలు మాత్రం జ్ఞాపం చేసి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది ఏంటంటే దాని యొక్క రంగు, రెండవది ఏంటంటే దాని యొక్క షేప్, ఆకారం, మూడవది ఏంటంటే దాని యొక్క టేస్ట్. ఈ 3 ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోదు. మీరేమనుకోకపోతే నేను చెప్పనా, మీరు తాళింపులో వేసినప్పుడు ఆవగింజలు ఎలాగున్నాయో తిన్న తర్వాత బహిర్భూమిలోకి వచ్చినప్పుడు కూడా అదే షేపే, అదే ఫామే, అదే రూపంలో ఉంటాయి. నాట్ ఈవెన్ ఏ నానోమీటర్ హ్యాజ్ చేంజ్డ్. అయినా వాళ్ళని చేంజ్ అయినాయంటే చెప్పండి, వీ వాంట్ టు డూ సమ్ ఎక్స్పెరిమెంట్ ఆన్ ఇట్. మారదు. అంటే అర్థమేంటి? ఎంత వేడి నూనెలో వేసినా దాని రంగు మార్చుకోదు, దాని రుచి మార్చుకోదు, దాని సైజు పరిమాణం కూడా మార్చుకో. ఎంత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి -డిగ్రీస్లో పెట్టినా దాని రంగు మార్చుకోదు, దాని రుచి మార్చుకోదు, దాని పరిమాణం మార్చుకోదు. రూమ్ టెంపరేచర్లో పెట్టినా దాని రంగు మార్చుకోదు, రుచి మార్చుకోదు, దాని పరిమాణం మార్చుకోదు. మీరు ఎప్పుడైనా చూసినారా ఆవాలు ఫ్రిడ్జ్లో పెట్టినారని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. దట్ ఈస్ ఎ క్యారెక్టర్ ఆఫ్ ఎ ఫెయిత్ ఆఫ్ ఎ బిలీవర్. విశ్వాసి కూడా అంతే. వాళ్ళు వచ్చి తిట్టేశారు, బ్రదర్ ఏం లాభం లేదండి మీరు, ఆయన వెంటనే మనం మారిపోతాం. అబ్బా బ్రదర్, అక్క మీరు లేకపోతే ఇంకేమైనా ఉందా? అసలు మందిరం అంతా మీదే, పాటలు మీరే, వాక్యం మీరే, సండే క్లాస్ మీరే, మెయిన్ లెసన్ మీరే, క్లోజింగ్ లెసన్ మీదే, వంటలు మీరే, కట్టికలు మీరే అన్నీ. అంటే అయ్యో బ్రదర్ ఇంకా ఇప్పుడు తక్కువ అండి, అప్పుడు సింగారు తినాలి అలాగే చేసేసామండి, అప్పుడు ఏం లేనప్పుడు చాలా చేసామండి. అంటే ఆవగింజ కొద్దిగా పెద్దగా అయిపోయింది, బెలూన్ మాదిరి అయిపోయింది. బెలూన్ వల్ల విశ్వాసం అని చెప్పట్లేదు, ఆవగింజంత విశ్వాసము. అంటే ఇది పొగడ్తలకు పైకి సైజు మార్చుకోదు, దాని యొక్క ఆకారం మార్చుకోదు, రంగు మార్చుకోదు, రూపం మార్చుకోదు. అలాగే కష్టాలు వచ్చినా దాని రంగు మార్చుకోదు, రూపం మార్చుకోదు, ఆకారం మార్చుకోదు. వాతావరణం ప్రతికూలంగా ఉన్న చలికాలమైన, వేసవికాలమైన, వర్షకాలమైన, గాలికాలమైన, ఎండకాలమైన, ఏ కాలమైన, కాలం కానీ కాలమైన, అకాలమైన అయితే మారు. ఇప్పుడు ప్రభు శిష్యులకి ఇచ్చే పాఠం ఏంటంటే మీ విశ్వాసం కూడా అలాగుండాలి, మారకుండా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మనకు ఆవగింజంత ఉందంటారా? మీకుంటే ఉండొచ్చేమో. మారకుండా మన విశ్వాసం ఎట్లంటే ఆదివారం బెలూన్ మాదిరి ఉంటుంది, రంగురంగులు. సోమవారం కొద్దిగా దారం లూజ్ అయితే కొద్దిగా లీక్ అవుతుంది, మంగళవారం ఇంకా కొద్దిగా లీక్ అవుతుంది, బుధవారం ఇంకా కొద్దిగా లీక్ అవుతుంది, మళ్ళీ గురువారం బైబిల్ స్టడీకి వస్తే మళ్ళీ దానికి గాలి పెడతాడు, మళ్ళీ ఒరిజినల్ షేప్కి వచ్చింది. మళ్ళీ శుక్రవారం పోయేటప్పటికి కొద్దిగా దారం లీక్ అయింది, మళ్ళీ శనివారంకి వచ్చేటప్పటికి పూర్తిగా ఫ్లాట్ అయిపోయింది. బెలూన్ ఎక్కడరా? బైబిల్లో పెట్టేశారు డాడీ. అరే బాగా అందంగా కనబడాల్సిన విశ్వాసం బైబిల్లోకి ఎలా గడిపోయిందేంటి? మళ్ళీ ఆదివారం అయిన తర్వాత అంత శుభ్రంగా తలస్నానం చేసి అంత చక్కగా ఓ యేసు నీ ప్రేమ. సాతాను అనుకుంటారా మీలాంటి వాళ్ళని బట్టి అసలు ఇంత భ్రష్టు పట్టింది. అన్ని బెలూన్లన్నీ భవిష్యత్తు పగిలిపోతాయేమో గాలి వచ్చితే. ఎక్కువైతే ఎక్కువ గాలి అయినా పగిలిపోతే, మిగతావైనా పగిలిపోతే, ఎట్టైనా పగిలిపోతాయి. కానీ ఆవగింజను వలగొట్టగలరా ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా? ప్రభు ఇచ్చే పాఠం ఏంటంటే లెట్ ద ఫెయిత్ ఆఫ్ ఎ బిలీవర్స్ బీ లైక్ దట్. అంత చిన్నగా ఉన్నా పర్వాలేదు, నాట్ సైజ్, దాని యొక్క ఎంత చిన్నగా ఉంది అనేది కాదు, ఇట్స్ స్ట్రెంగ్త్. God is not size centered but strength centered.
ఎంత మన విశ్వాసాలు ఎంత బలం ఉంది, అది దేవుడు కోరుతున్నాడు. నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించును. ఇప్పటిదాకా 3 విషయాలు చూసినాం. మొదటిది ఏంటి? అవిశ్వాసం. రెండవది ఏంటి? అల్ప విశ్వాసం. మూడవది ఏంటి? ఆవగింజంత విశ్వాసం. 4వ 5వ తొందరగా చూసి ముగిస్తామా? 1 Peter chapter 1. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 7వ వచనం. 1 Peter chapter 1 verse 7. 1 Peter chapter 1 verse 7. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచేదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. కనుక 4వది ఏంటంటే అమూల్యమైన విశ్వాసం, ప్రెషస్ ఫెయిత్. ఇప్పుడు మనం ఈ 3 దాంట్లోనే ఇంకా కొట్టిమిట్టాడుతుంటాం. నాకు తెలిసి మనలో చాలామంది మేము ఎక్కడున్నాం? మొదటిదా రెండవదా? అక్కడే ఉంటాం అనుకుంటాం. నాకు తెలిసి 3వ దగ్గరికి రాలేదు. ఇంక 3వ దగ్గరికే రాకపోతే ఇంక 4వది ఎలాగొస్తాము? దిస్ ఈజ్ ఎ టావరింగ్ పిల్లర్ ఆఫ్ ఫెయిత్. ఇది విశ్వాసానికి ఒక ఎత్తైన నిలువెత్తటి స్తంభము, అమూల్యమైన విశ్వాసం, అగ్ని పరీక్షకు నిలబడే విశ్వాసం. ఫెయిత్ దట్ విత్ స్టాండ్స్ ద టెస్ట్ ఆఫ్ ఫైర్. టెస్ట్ ఆఫ్ ఫైర్. ఈ పత్రిక పేతురు రాస్తున్నప్పుడు చెదిరిన భక్తకోటికి రోమాలో నీరో చక్రవర్తి ద్వారా యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారికి తీవ్రమైన శ్రమలు వచ్చినాయి. అందుకే పేతురు పత్రికలో శ్రమలు అనే మాటతో పాటు మహిమ అనే మాట కూడా మనం చూస్తాం. శ్రమ మహిమ, శ్రమ మహిమ, శ్రమ మహిమ. ఆ శ్రమలు వచ్చినందుకు దేవుని ప్రజలు అంతా చెల్లాచెదరు అయిపోయారు. చెల్లాచెదరు అయిపోయిన తర్వాత ఎవరు క్రైస్తవులని తెలిస్తే వారి మీద చిత్రమైన హింసలు వచ్చినాయి. ఏ పదం వాడినా వాటికి సరిపోదు అనుకుంటా. ఎలాగొచ్చినాయంటే, ఇప్పుడు కుటుంబం, భార్య భర్త, 2 పిల్లలు ఉన్నారనుకోండి. వారు యేసు ప్రభుని ఎరిగారని తెలిస్తే వారు నలుగురిని బయటికి తీసుకెళ్ళి ఒకళ్ళనేమో సికింద్రాబాద్ వైపు, ఒకళ్ళనేమో ఆర్టీసీ రోడ్స్ వైపు, ఒకళ్ళనేమో గాంధీనగర్ వైపు, ఇంకోళ్ళనేమో ఈ వైపు తీసుకెళ్ళి 4 మూలలు ఎక్కడ తీసుకెళ్తారు. అలాగ ఇంకొక కుటుంబంలో 4 వాళ్ళని 4 వైపులు తీసుకెళ్ళి ఏం చేస్తారంటే, వీధుల్లో ఉన్న ఈ విద్యుత్ దీపాల స్తంభాలు ఉంటాయి కదా, ఎలక్ట్రిసిటీ పిల్లర్స్, ఆ స్తంభాలకు మనుషులు కట్టేస్తారు. తండ్రిని ఒక దగ్గర కట్టేస్తే, భార్యను ఒక దగ్గర, పిల్లలను ఒక దగ్గర, ఎవరు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. అది కూడా ఎలా కట్టేస్తారో తల కిందికి చేసి కాళ్ళు పైకి చేసి కట్టేస్తారు. ఉదయం నుండి సాయంకాలం దాకా నీరో చక్రవర్తి యొక్క సైనికులు చేసే పని ఇది. ప్రతి వీధిలో ఉన్న ప్రతి స్తంభానికి ఒక క్రైస్తవుడు తప్పకుండా కాళ్ళు పైకి చేయబడి తల కిందికి చేయబడి కట్టించబడాలి. వాళ్ళకి సాయంకాలం అయిపోయిన తర్వాత వీధి లైట్లు ఆన్ చేసేది ఉండదు. ఇప్పుడు ఈ వీధిలో తల కిందికి చేసి కాళ్ళు పైకి చేసిన వాళ్ళ మీదికి కిరోసిన్ పోస్తా పోతారు. ఒకళ్ళు కిరోసిన్ పోస్తా పోతుంటే ఇంకోళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి నిప్పు అంటిస్తూ వస్తారు. కింద నుండి కాలుతున్నారు, పైనుండి కాదు. తల మొదట అంటుకుంటుంది కదా, వెంట్రుకలు కిందే ఉంటాయి, తల వెంట్రుకలు. ఇక్కడి నుండి కాలుతా ఉంటే అప్పుడు నీరో చక్రవర్తి ఫిడిల్ వాయిస్తున్నాడంట. అందుకే ఒక పేరు వచ్చింది, రోమా సామ్రాజ్యం తగలబడిపోతా ఉంటే ఫిడిల్ వాయిస్తున్నాడు అని. ఇది మనిషి కాలిపోతే చెడ్డ వాసన వస్తుంది కనుక దానికి ఏం చేస్తారంటే ఒక పర్ఫ్యూమ్ సెంట్ లాంటిది పోసేవాళ్ళంట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మనిషి కాలిపోతూ ఉంటే ఒక సెంట్ లాంటిది చల్లేసిపోతూ ఉంటే ఇప్పుడు మంచి సువాసన వస్తుంది. నీరో చక్రవర్తి వీధులెంబడంతా గుర్రాల మీద, రథాల మీద తిరుగుతూ కాలిపోతున్న క్రైస్తవులను చూస్తా తలస్తావాడంట. ఈ దృశ్యము పేతురు కంటపడింది. అప్పుడు పేతురు రాస్తాడు, చెదిరిన భక్త కోట జనమా, అగ్ని మిమ్మల్ని పరీక్షించినప్పుడు స్టాండ్ ఆన్ ద ప్రెషస్ ఫెయిత్, అమూల్యమైన విశ్వాసం మీద నిలువబడండి. డోంట్ రిజెక్ట్, డినై యువర్ ఫెయిత్. మీ విశ్వాసాన్ని నిరాకరించొద్దు. ఇది ఉన్నతమైనది. ఇక్కడ దాకా మనం రాగలమా? ఇక్కడ దాకా నిలబడగలమా? ఇక్కడి స్థితిలోనికి రాగలమా? అందుకే వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, మీ దేహం అంతా కాలిపోతుందనే దానికంటే ఇదిగో క్రీస్తు దినాన మహిమలో ప్రత్యక్షపరచబోతున్నాడు. ప్రభు యొక్క రాకడను వారికి జ్ఞాపకం చేస్తూ, ప్రోత్సహిస్తూ, మనకు మెప్పు కలుగుతుంది, మహిమ కలుగుతుంది, ఘనత కలుగుతుంది. ఆ ప్రభుతో పాటు మనం సదాకాలం ఉంటాం. దేవుని జనమా,
అమూల్యమైన రక్తం ద్వారా కొనబడిన ప్రజలారా, అమూల్యమైన రాయి దగ్గరికి వచ్చిన వారులారా, అమూల్యమైన విశ్వాసం కలిగిన వారులారా, అమూల్యమైన సంఘమా, అమూల్యమైన వాని కొరకే మనం సిద్ధపరచబడుతున్నాము ఎరుగుదమా. 5వ దాకా చూసి ముగిస్తామా. యూదా పత్రిక 'Jude' యూదా పత్రిక 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, బిల్డింగ్ అప్ యువర్సెల్వ్స్ అపాన్ ద మోస్ట్ హోలీ ఫెయిత్. అతి పరిశుద్ధమైన విశ్వాసం, దీని మీద మనం కట్టుకుంటూ ఆ ప్రభు యొక్క రాకడ కొరకై మనం కనిపెట్టుకుని దేవుని ప్రేమలో నిలిచి ఉండి ఆయన కొరకు ఎదురు చూడాలని కోరబడుతున్నా. అప్పుడు మన నిర్దోషులుగా నిలువబెట్టడానికి శక్తిగల రక్షకుడు, అద్వితీయ దేవుడు మన ద్వారా మహిమ పొందాలని కోరబడుతూ ఉన్నాడు. కనుక క్రైస్తవ జీవితం కట్టబడుట, పడగొట్టబట్ట కాదు. దేంట్లో కట్టబడుట? మోస్ట్ హోలీ ఫెయిత్, అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద మనం కట్టబడుతూ ఉన్నాం. కనుక ఈ 5 రకాలైన నీతిమంతుడి విశ్వాసం మూలమున జీవించును. మొదటిది అవిశ్వాసం, రెండవది అల్ప విశ్వాసం, మూడవది ఆవగింజంత విశ్వాసం, నాలుగవది అమూల్యమైన విశ్వాసం, 5వది అతి పరిశుద్ధమైన విశ్వాసం. ముగించక మన ప్రశ్న ఏంటంటే, ఈ 5 విశ్వాసం యొక్క మెట్లలో ఏ మెట్ట దగ్గర మనం వచ్చినాం? కొంతమంది మెట్ట దగ్గరే రాకపోతే ఈ మధ్యాహ్నమే జ్ఞాపకం చేయాలని కోరేది ఏంటంటే, యేసుక్రీస్తు పాపల రక్షకుడు, పాపల మిత్రుడు, పాపలను ప్రేమించి భూమి మీదకి ఆయన దిగి వచ్చినాడు. మనుషులందరి పాపాలు భరించడానికి ఆయన శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కూడా దెబ్బలు, రక్తము శిలువలో ప్రవహించింది. ఆయన చనిపోయి సమార్చబడి తిరిగి లేపబడ్డాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపక్షమాపణ, మారు మనస్సు పొందుతున్నాం. అప్పుడు మనిషి జీవించడానికి అవకాశం ఉంది. అదే విశ్వాసం నాకు ఆరంభం. ఒకవేళ యేసుప్రభు వద్దకు నువ్వు రాకపోతే ఈ మధ్యాహ్నం, యేసుప్రభువా నేను పాపిని, నా జీవితం మార్చు, నేను నీ కొరకు జీవించాలని కోరుతున్నానని తీర్మానంలోనికి రా. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. ఏసే సమాధానం, ఏసే నెమ్మది, ఏసే శాంతి, ఏసే జీవం, ఏసే మార్గం, ఏసే సత్యం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షింపబడతారు. యేసునందు విశ్వాసం ఉంచిన మనము అవిశ్వాసంలోనే ఉంటే ఇంక కుదరదు. ఒకవేళ నువ్వు అవిశ్వాసంలో ఉండి దిదుమనబడిన తోమ వలె మార్చబడగలవంటే ప్రభుకు స్తోత్రాలు. అక్కడి నుండి అల్ప విశ్వాసంలో, నీకు అల్ప విశ్వాసులుగా శిష్యులే భూమిని తలకిందులు చేసి అపోస్తుల కార్యాలలో కనపడే వారుగా మార్చబడగలిగారంటే, అలాగ మనం మార్చబడగలిగే ఎంత బాగుంది. మూడోది అల్ప విశ్వాసం. దయ్యాన్ని ఎళ్ళగొట్టలేని వాళ్ళు అపోస్తుల కార్యంలోనికి వచ్చేటప్పటికీ ప్రజల్లో వణుకు పుట్టించగలిగినారు. అగ్ని గంధకాలు మండే దేవుని యొక్క ఆత్మ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలోనే దిగి వచ్చినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత చనిపోయిన వారిని లేపాడు పేతురు, రోగముతో ఉన్న వారిని బాగు చేశారు, సంకెళ్ళు తుత్తనీలుగా చేయబడ్డాయి, ఇనుప గడియలు, ఇత్తడి తలుపులు బిగించబడ్డాయి. ఏమయ్యారు? ఒక దయ్యాన్ని ఎడగొట్టలేని వాళ్ళు అపోస్తుల కార్యాలకు వచ్చేటప్పటికి వేర్ ఇస్ ద డెవిల్? ఎక్కడ దయ్యం? ఇప్పుడు రమ్మని ఆ చంద్రరోగం కలిగిన వారిని ఇప్పుడు రమ్మని వచ్చి మా మీద కంప్లైంట్ చేయమన్నా, నీ శిష్యులంతకు వారిని తోడుకొని వచ్చితాము కానీ వారు బాగు చేయలేకపోయిరి. నవ్ అవర్ పవర్ ఈజ్ డిఫరెంట్. ప్రభుకు స్తోత్రాలు. భూమిని తలకిందులు చేసేవారిగా మార్చబడ్డారు. ఇప్పుడు అలాంటి పేతురు వచ్చి ఎంత అల్ప విశ్వాసంలో ఉన్నవాడు, మూర్ఖతరం అనిపించుకున్నవాడు, సాతానాన్ని అనిపించుకున్నవాడు, ఇప్పుడు వచ్చి రాస్తున్నాడు దేవుని ప్రజలను ఉద్దేశించి చెదిరిన భక్త కోరిని, అమూల్యమైన విశ్వాసులారా. ఓహ్, వాట్ ఎ గ్రేస్ ఇట్ ఈస్. దట్స్ ఎ క్రిస్టియానిటీ బ్రదర్ అండ్ సిస్టర్. నన్ను ప్రభు గద్దించినాడని, సాతానాడు అన్నాడని పేతురు వెళ్ళిపోయింటే, విశ్వాసం లేని మూర్ఖతరం వాడా అని అన్నేసాడు, అందరి మధ్యలో మర్యాద తీసేసాడని పేతురు వెళ్ళిపోయింటే, ఇదే నన్ను పేతురు 2 పత్రికల్లో పేతురు యొక్క జీవితం ప్రపంచానికి, పేతురు యొక్క పేరు క్రైస్తవ లోకానికి తెలిసి ఉండేది కాదేమో.
ఎవరు యేసు ప్రభు యొక్క గద్దెంపును అంగీకరించడానికి ఇష్టపడ్డారో వారు నిలబడుకున్నారు. వాళ్ళు ఇప్పుడు దేవుని ప్రజల పురుకొల్పు ప్రోత్సహించే స్థానంలోనికి వచ్చినారు. ముగించక మన సంగతి ఏంటంటే, ఈ విశ్వాసం ఎలాగొస్తుంది? రోమా 10:17 చెప్పబడింది, వినుట వలన విశ్వాసము. దేని గురించి వినాలా? మనకు కొన్ని వినకూడని వినాలంటే చాలా ఇష్టం. దాంట్లో విశ్వాసం పోద్ది. విశ్వాసం రావటానికి ఒకటే ఒక మార్గం, అదేంటంటే వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలగ. యేసు ప్రభు వాక్యం అనగా ఇది ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా ఇవ్వండి. దేవుని యొక్క వాక్యమును బట్టి మాత్రమే విశ్వాసం అనేది వస్తుంది. కొంతమంది ఏమనుకుంటారంటే, బాగా సాక్ష్యం ఉండేవాళ్ళు సాక్ష్యం చెప్తే విశ్వాసం అనుకోవద్దండి, అది పొరపాటు. సాక్ష్యం అవసరమే, వినాల్సింది అవసరమే. ప్రభు అపోస్తులైన పౌలు యొక్క సాక్ష్యము 9వ అధ్యాయం అపోస్తుల కార్యాలు, 22వ అధ్యాయం అపోస్తుల కార్యాలు, 26వ అధ్యాయం అపోస్తుల కార్యంలో చెప్పబడింది. కానీ విచిత్రం ఏంటంటే విన్నోళ్ళు ఒక్కళ్ళు కూడా మారలేదు. అలాగని చెప్పొద్దని నేను చెప్పట్లేదు, అది అవసరాన్ని బట్టి చెప్పాడు, అది వేరే విషయం. అగ్రిప్ప రాజు కానీ, ఫెస్ట్ కానీ, ఫిలిక్స్ కానీ ఎవరు మారినట్లు వాక్యం ద్వారా మనం చూడము. మన సాక్ష్యం మానేయాలా? అవసరం లేదు. మన సాక్ష్యం ప్రకటిస్తూనే ఉన్నాం. ఎందుకంటే కన్నవాటిని గురించి, విన్నవాటిని గురించి ప్రకటించుట మన పని. ఒక్కటి మాత్రమే మన జీవితంలో విశ్వాసం తెస్తుంది, క్రీస్తుని గురించిన మాట. సరే, నేను విశ్వాసం లేకపోతే ఏంటి? వాట్ ఇఫ్ ఐ హ్యావ్ నో ఫెయిత్? మన క్వశ్చన్ అదే కదా. నాకు విశ్వాసం లేకపోతే ఏం ప్రాబ్లం ఏంటి బ్రదర్? రక్షించబడ్డాను, పాపక్షమాపణ పొందాను, మారుమనసు పొందాను, మందిరానికి వస్తున్నాను, ఇప్పుడు నాకేం ప్రాబ్లము? నీకేం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అంతేవరకంటే నిన్ను రక్షించిన ప్రభువుకి. మన ఎబ్రీ పత్రికలో చూస్తాం కదా, 11వ అధ్యాయం అనుకుంటా 6వ వచనమా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట. దేవుడికి ఇష్టం కాకపోతే ఇంత బతికి ఏం లాభం ఉంది? నేను ఇష్టపడేది భూమి మీద ఒకే ఒక వ్యక్తే నాకు తెలిసి, ఆయనే ప్రభువు. ఆయనకు కూడా నువ్వు ఇష్టం లేదంటే ఇంకెందుకు? అలాగే విశ్వాసం లేకపోతే చాలా విషయాలు ఉన్నాయి, ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. అదొకటి. ఇప్పుడు ప్రభు వారు ఆఖరికి వేస్తున్న ప్రశ్న ఏంటంటే, లూకా 18:8, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసముందా కనుగొనున్నా. ఇప్పుడు ఆయనకు కావాల్సింది అది. ఆయన మన దగ్గరికి వస్తే, లేదా మనల్ని తీర్చుకోవటానికి వస్తే, ఆయన చూసేది ఏం చూస్తున్నాడంటే విశ్వాసం. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా, డ్రెస్సులు ఉన్నాయా, బంగారం ఉందా, తెలివి ఉందా, తలకాయ ఉందా, లేకపోతే బాగా చదువుకున్నారా, ఉద్యోగాలు ఉన్నాయా, కారు ఉన్నాయా, బిల్డింగ్లు ఉన్నాయా, ఫలానా ఉన్నాయి కనుగొనున్నా అంటే మనం సంపాదించుకోవచ్చు, కొన్ని డ్రెస్సులు సంపాదించుకోవచ్చు, తర్వాత ఏదో కార్లు, ఇళ్ళు, అవి ఇవి ఏదైనా సంపాదించుకోవచ్చు. అవి కాదంటే ఆయన వచ్చినప్పుడు మన దగ్గరగా కనుక్కునేది ఏం కనుక్కోవాలని కోరుతున్నాడు? ఫెయిత్. మనిషి కుమారుడు వచ్చినప్పుడు వారి యొద్ద విశ్వాసముండా కనుగొనున్నా. కానీ ఇప్పుడు నా దగ్గర ఏమి ఉండాలంటే, ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఒకటి మాత్రం ఉండాలి, విశ్వాసం. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 13వ అధ్యాయంలో అన్నాడు, 3 నిలుస్తాయి: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ ప్రేమ ఉండాలంటే నిరీక్షణ రావాలంటే విశ్వాసం అనేది పునాది. ఈ విశ్వాసం అనే పునాది మీదే సూపర్ స్ట్రక్చర్ అనే నిరీక్షణ ఉంటుంది. ఈ రెండింటి దగ్గరే ఇప్పుడు ఏముంటుంది అంటే ప్రేమ ఒక పతాకముగా నిలబడుతుంది. ప్రేమ పతాకం ఉండాలంటే విశ్వాసం అనే పునాది, లేకపోతే ఉండదు. నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించును. మనం ఇప్పుడు విశ్వాసంలో ఎంత దాకా వచ్చినాం? ప్రభువా దినాన్ని నువ్వు రాబోతున్నావు. ఆయన వచ్చినప్పుడు మన బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉంది, బీరువాలో ఎన్ని డబ్బులు ఉన్నాయి, చెప్పుల స్టాండ్లో ఎన్ని జతల చెప్పులు ఉన్నాయి, ఎన్ని సీజనల్ చెప్పులు ఉన్నాయి, షూనా, కట్టా, ఆఫా, అన్కట్టా, బ్రాండెడా, అన్బ్రాండెడా. కొంతమంది పిచ్చిగా కొనేస్తుంటారు, అలాంటివన్నీ ఎన్నెడు పడేసింటారు. ఇవన్నీ ప్రభువు చూడాడు. మనలో విశ్వాసం. ప్రభువా నువ్వు దిగొచ్చినప్పుడు నాకేమీ లేకపోయినా నీ యందలి విశ్వాసం నాకుంటే ఎంత బాగుంటుంది. ఆ విశ్వాసం రావట కొరకై క్రీస్తుని గురించిన మాట మనకు అవసరం. నీతిమంతుడి విశ్వాసం మూలమున జీవించు. ప్రార్థన.